సాల్మన్ రాజును పాల్ గారి కుమార్తెకు సలోమికి ఇచ్చి వివాహం చేయడానికి, ఆమెను మీ ఇంటి కోడలుగా స్వీకరించడానికి మీరు హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నారా? పాల్ గారు మీ అమ్మాయి సలోమిని యోహాన్ గారి కుమారుడు సాల్మన్ రాజు ఇచ్చి వివాహం చేయడానికి ఆయన మీ ఇంటి మీ అంగీకారాన్ని అమలు చేయబడుతుంది. కూర్చోండి అందరూ ఒకసారి ప్రార్థన చేద్దాం. దగ్గరతో మీ కృపా హస్తాలుగా అప్పగిస్తున్నాం. ఇది మొదలుకొని యవన బిడ్డలకు మీరే మంచి కాపరిగా, దేవా తండ్రిగా, నాయకుడిగా ఉండి శ్రేష్టమైనటువంటి కుటుంబ జీవితాన్ని అనుభవించినట్లుగా మీ కృపా దీవులు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జీవితం అంటే ఏంటో, జీవితాన్ని నిలబెట్టేటటువంటివి హద్దులు, ఇళ్ళకి సరిహద్దులు వేసుకుంటారుగా, అట్లాగే జీవితానికి సరిహద్దులు అనేటటువంటివి ఈ ప్రమాణాలు. కుటుంబ జీవితానికి ఇవి ప్రమాణాలు అన్నమాట, సరిహద్దులు. వీటిని మీరకూడదు. వీటి మధ్యనే వారు జీవిస్తూ ఉంటుండగా వారి యొక్క కుటుంబ జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. అందుకని ఈ ప్రమాణాలు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె జాగ్రత్తగా వినాలి. తర్వాత పెళ్లి చేసుకోబోయేటటువంటి వారు ఉన్నారు కొంతమంది, ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మరి మీరు కొంతమంది ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు. అయితే మీరు క్రైస్తవ వివాహంలో మీరు పాల్గొంటున్నారు కాబట్టి మరి ఈ ప్రమాణాలని మీరు శ్రద్ధగా విని పెళ్లి కుమార్తెతో ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసేటప్పుడు మనకు ఒక సాయంత్రం ఉంది. ఏమంటారు? చేతిలో చేసి ఇది చేతిలో చెయ్యి చెప్పడం కాదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన చెయ్యి చాపాడు అనుకోండి, ఈ చేతిలో నీ చెయ్యి అంటారు. అంటే ఏంటి? అది నీ భారం నా మీద పెడుతున్నావు. తన చేతిని చాపుతాడు. ఆయన నీతో ప్రమాణం చేయబోతా ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని తాను జాగ్రత్త పరచడానికి సిద్ధపడి ఉన్నాడు. నీ జీవితం ఈ చేతుల్లో పెట్టావు, దీన్ని అంతవరకు భద్రంగా కాపాడుతాను. సాల్మన్ రాజు అని నేను, సలోమి అను నిన్ను జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి కాపాడుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఏలాగు జరిగించునని దేవుని ఎదుట. ఆమేన్. సాల్మన్ రాజు ఎవరితో ప్రమాణం చేశారు? ఎవరి ఎదుట ప్రమాణం చేశారు? దేవుని ఎదుట. ఇది పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి కాపాడుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయించున్నాను. ఆమేన్. సలోమి ఎవరితో ప్రమాణం చేశారు? ఎవరి ఎదుట? దేవుని ఎదుట, సంఘం ఎదుట, సాల్మన్ రాజు ఎదుట మీరు ప్రమాణం చేసి ఉన్నారు. ఈ ప్రమాణంలో ఆలకించబడినవి మీ హృదయంలో నుండి, మీ నోట నుండి ఆలకించి ఉన్నాం. మీ జీవితకాలంలో వాటికి పెద్దగా పరిస్థితిగా తెలియజేస్తున్నాను. క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునము
మరి పెళ్లికి వచ్చినటువంటి వారు ఏర్పాటు చేసి ఆ ధనస్సును చూసినప్పుడు భూమి మీదకి మరలా జలప్రలయం రాజ్యము అని దాన్ని పూర్తిగా పెట్టి అలాగే అబ్రహాం అనేటటువంటి ఒక ఆయనతో దేవుడు నిబంధన చేస్తూ వివాహం అనేటటువంటిది బైబిల్ ప్రకారంగా ఎప్పుడు జరిగింది అని అంటే మరి చూసి ఏమన్నా నచ్చిందన్నమాట. నచ్చింది చేసుకుంటానన్నా చూడండి ఎంత మురిసిపోతున్నాడు. సరే మొత్తం మీద నాకు నచ్చింది నేను చేసుకుంటాను అని మాట చెప్పాడు అని అంటే యేసుప్రభువు ఏం చెప్పాడంటే ఆ రోజునే ఆమె అతనికి భార్య. మాటే ప్రభుత్వం వ్యాఖ్యావర్తం అడిగించుంటారు చేసుకుంటారు అంటే చేసుకుంటారు. కాబట్టి మీ ఇద్దరికి ఆ దినానే మాట అంటే మాటే అంతేగా. కాబట్టి ఈ దినాన అనేకుల యొక్క మీ యొక్క నిర్ణయాలను ఈ గుర్తులతో సాగుతూ దీన్ని ఒక బిందుగా ఒక ఆనందకరమైనటువంటి రీతిగా తప్పడం మాంగళ్య నిమిత్తం ప్రార్థించారు. మీరు కుటుంబంగా ఏర్పాటు చేసి మా దేశ సాంప్రదాయ ప్రకారంగా ఆయన వధువుకు ధరింపజేయడానికి సిద్ధపరిచి తీసుకుని వచ్చినటువంటి ఈ మాంగళ్యంలో బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట ఈ మాంగళ్యాన్ని ఆశీర్వదిస్తున్నాం. ప్రభా దీన్ని ధరింపజేస్తున్న వారు ధరించుతున్నటువంటి వారు నీ సన్నిధిలో ఈనాడు వారు చేసినటువంటి ప్రమాణములను వారి జీవిత కాలం అంతా నిలుపుకుంటూ దేవారి యొక్క కుటుంబ జీవితము దేవాని పరిశుద్ధ సంఘంలో వారి పాల్గొంటులు ఆయన సమాజం పైన వారి కుటుంబం యొక్క మంచి మాదిరి నిలిచి ఉన్నట్లుగా ఈ కుటుంబాన్ని మీరు జీవించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. స్త్రీలారా ప్రభువులకు వలె మీ స్వంత పురుషులకు లోబడి ఉంది. క్రీస్తు సంఘములకు శిరస్సైన లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘము ప్రేమించి అది కళంకమైనను మృతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను కొరకు తను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములకు వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకున్నవాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొను. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. వారిద్దరూ ఏక శరీరమవుదురు. ఈ మర్మము గొప్పది చెప్పుచున్నాను. నెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించుకోవాలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్టు చూచుకోవాలను. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను కనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను ఆలి భాగస్థురాలిగా చేసుకొనుచున్నాను. ఆమేన్.
నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మాంగళ్యమును అంగీకరించుతున్నాను మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను వారి భాగస్థునిగా చేసుకుంటున్నాను. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మాంగళ్యమును నీకు ధరింపజేయుచున్నాను. బ్యాండ్ వారు వాయించండి. ప్రోగ్రాంలన్నీ తీసేస్తాం. సరే మంచిది. ఈ సమయంలో మరి సాల్మన్ రాజు సలోమి ఒక ఇంటి వారయ్యారు. వారు తమ సంతోషాన్ని పంచుకుంటూ ఒకరికొకరు పూలమాలతో అలంకరించుకొని మరి వారు సంతోషంలో మనం కూడా పాలుభాగస్తులు ఉందాం. వీరికి ధరింపజేయడానికి పూలమాలలు కాబట్టి ఈ బండ్లు కూడా గొడవలో ఉన్నాయి. మంచిది. ఈ సమయంలో మరి పెళ్లి కుమార్తె సలోమి తన భర్త అయినటువంటి సాల్మన్ రాజును పూలమాలతో అలంకరించి తన జీవితంలోనికి ఆహ్వానించుకుంటారు. మనందరూ కూడా సంతోషపడాలి. మరి ఇద్దరు చివరక చంకి దాన్ని పట్టుకున్నారు. మరి ఇద్దరు ఎవరి ముందు ఎవరికి వేస్తారో తర్వాత పట్టుకో బాబు ఒకసారి కొంచెం కిందకి పట్టుకో. అలాగే పట్టుకో. ఇచ్చే కొంచెం కింద దింపు. ఆ చేయి పైకి రెండు దాంట్లో కలిపి పట్టు. రైట్ చూడండి బాబు, ఇటు చూడాలి ఒకసారి. అలాగే ఇటు చూడండి. అలాగుండమ్మా. సమర్పించి ఆ సంగతి దేవుని సముఖంలో ఈ సంగమయంత్రము బయలుపరిచి ఒకరికొకరు ప్రమాణం చేయడం ద్వారా మాంగళ్యమును ధరింపజేయడం ద్వారా చేతుడు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ప్రకటించుతున్నాము. ఆశీర్వదిస్తూ దైవజనులు ప్రార్థన చేస్తారు. దయచేసి మీరు మోకరించాలి. మరి అమ్మగారు కూడా ఇద్దరు ఆశీర్వదిస్తూ ప్రార్థన. ప్రభా ఈ 2011 సంవత్సరంలో ప్రజల మాసంలో ప్రభా నాయన యోహన్ ప్రభా ఎంతగానో ప్రేమించి పెంచి నాయన అయా బిడ్డను ప్రభా ఇంటికి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి ఇస్తున్నాను. నాయన మా పిల్లలాగే శాఖలు నాయన కూడా నాయన సిద్ధపరిచి బిడ్డలిద్దరిని కూడా జరిగించిన విధానాన్ని బట్టి ప్రభావం స్తోత్రాలు. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చే స్తోత్రాలు నాయన. అయా స్థితికి పాత్రుడు ప్రభావాన్ని కొందనాన్ని స్తోత్రం చెబుతున్నాం. నాయన మధ్యాహ్నంలో కూడా బిడ్డలు సంఘం సేవకులు అనేక అభివృద్ధులు బంధువులు అందరూ కూడా నాయన బిడ్డల్ని
దీవించి ఆశీర్వదించుకుంటున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాడే పక్షాల కాలమందు వివరాన్ని కూడా నాన్న జతపరిచింది దాని స్తోత్రాలు అయ్యా వివాహం అన్నింటిలో ఘనమైందని మాట్లాడుతున్న దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న ప్రభావ ఈ శ్రమలో ఈ లోకంలో జీవించాలని ప్రభావ ఇచ్చిన వాగ్దానాలన్నింటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న రాసిన బట్టి ప్రభుత్వం దగ్గర బట్టి నాయన అయ్యా విలువలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన వారిని జరిగించిన వివాహాన్ని నాయన అంతా వారు సృష్టించిన స్తోత్రులు సృష్టించిన స్తోత్రులు మంచిది కావడానికి సాటి మాట్లాడడం ఈ రాష్ట్రంలో ఎన్నో సంగతులు వివరించారు స్తోత్రం చేస్తున్నారు ప్రేమించి కాలం వచ్చేసరికి కుమారుని బట్టి